హలో ఎవ్రీవన్. సో నేను టుడే మన కార్ యొక్క రన్నింగ్ కాస్ట్, సో టోటల్ నేను డీజిల్కి స్పెండ్ చేసిన అమౌంట్, సో దాన్ని టోటల్ అయిన సర్వీస్ కాస్ట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డీటెయిల్గా. సో నేను కార్ డెలివరీ తీసుకుంది 27th సెప్టెంబర్. సో ఫస్ట్ డే 27th సెప్టెంబర్ తీసుకున్నాం కారు. సో ఆ రోజు నుంచి 18th నవంబర్ వరకు సో 10,000 కిలోమీటర్స్ జరిగింది. సో 18th నవంబర్ నేను 10,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను. సో దానికి డీజిల్కి అయిన ఖర్చు వచ్చేసి 56,546.53 టోటల్గా నాకు డీజిల్కి కానీ నేను స్పెండ్ చేసిన అమౌంట్. సో మీరు ఇక్కడ చూడవచ్చు టోటల్ బ్రేకప్ డీటెయిల్స్, ఏ రోజు ఎంత పోయించాను అనేది. సో 15th, 14th, 10th, 6th, 4th, సో 29th, 6th, 26th, 4th, 24th, 21st, 19th, 17th, 14th, 8th, 4th, 1st, 27th. సో ఇలా ప్రతిదీ నేను రాసి పెట్టుకుంటాను. సో తర్వాత సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 13th అక్టోబర్ ఫస్ట్ సర్వీస్ నా 3,000 కిలోమీటర్స్ అయింది. అప్పుడు నాకు వైపర్ వాటర్ కోసం 480 ఛార్జ్ చేశారు సర్వీస్ సెంటర్లో. సో సెకండ్ సర్వీస్ వచ్చేసి నవంబర్ 8th వెళ్ళాను. సో ఎట్ 7,500 కిలోమీటర్స్ టైంలో ఆ 7,500 కిలోమీటర్స్ తిరిగినప్పుడు సో దానికి 18,130 రూపాయలు 1830 తీసుకున్నారు. సో 480 వైఫర్ వాటర్. సో మిగిలిన రెస్ట్ ఆఫ్ అమౌంట్ వచ్చేసి వీల్ అలైన్మెంట్ కోసం తీసుకున్నారు. 1,250 సంథింగ్ ఏదో వీల్ అలైన్మెంట్ కోసం తీసుకున్నారు. సో టోటల్ నా సర్వీస్ కాస్ట్, ఫస్ట్ అండ్ సెకండ్ సర్వీస్ కాస్ట్ బోత్ ఆర్ ఫ్రీ సర్వీసే. కానీ సో దాంట్లో వాడే లిక్విడ్స్ ఉంటాయి కదా, వైపర్ వాటర్ కానీ వీల్ అలైన్మెంట్ కానీ, ఇవి మాత్రం ఛార్జబుల్ చేస్తారు. ఇప్పుడు మనం టోటల్ ఎన్ని లీటర్ల డీజిల్ వాడినామో చూద్దాం. సో టోటల్ డీజిల్కైన ఖర్చు 56,000. టోటల్ డీజిల్కైన ఖర్చు 56,546 రూపాయల పాయింట్ 52 పైసలు. సో 56,546.52. సో ప్రజెంట్ ఇన్ హైదరాబాద్ డీజిల్ కాస్ట్ 1 లీటర్ ఈస్ 95 రూపీస్ పాయింట్ 70 పైసే. సో డివైడెడ్ బై 95 56,546 divided by 95.7. So we got a 591 liters ఇప్పటి వరకు నేను స్పెండ్ చేసిన, నేను వాడిన డీజిల్. టోటల్ కాస్ట్ ఇంక్లూడ్ సర్వీస్ కాస్ట్ ప్లస్ డీజిల్. సో 58,856.52 పైసలు. సో 10,000 కిలోమీటర్స్ డివైడ్ చేసినప్పుడు 58,856 డివైడెడ్ బై 10,000 కిలోమీటర్స్. సో రన్నింగ్ కాస్ట్ వచ్చేసి పర్ కిలోమీటర్, ఈచ్ కిలోమీటర్ ఐ స్పెండ్ సో 5.89. సో ఇది థర్డ్ సర్వీస్ అయిపోయినాక మారుతుంది, ఎందుకంటే ఇప్పటివరకు మనం కన్జ్యూమబుల్స్ అంటే ఆయిల్స్కి ఇట్లా ఏం పోయలేదు కాబట్టి. సో ఇప్పటివరకు మనకు మన కార్లో పోస్తుంది నార్మల్గా వైపర్ క్లీనింగ్ వాటర్, వీల్ అలైన్మెంటే. సో నెక్స్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు వీల్ అలైన్మెంట్తో పాటు వైపర్ క్లీనింగ్ వాటర్, వీల్ అలైన్మెంట్ ప్లస్ కన్జ్యూమబుల్స్ అంటే ఆయిల్. సో ఇవి మనకి పడతాయి. ఇప్పటివరకు మనకి ఫ్రీ సర్వీస్ అయినాయి. సో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి 15,000 కిలోమీటర్స్కి. సో 15,000 కిలోమీటర్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి కన్జ్యూమబుల్ అంటే ఆయిల్ ఖచ్చితంగా అది మనకు కాస్ట్ చేస్తారు.